మరి 'ఇండియన్ ఐడల్' సీజన్ 3లో మనల్ని ఎంతగానో మెస్మరైజ్ చేసింది. కాకపోతే వన్ బ్యాడ్ డే ఎవరినైనా కానీ బయటికి రప్పించేస్తుంది. ఎక్కడో మీరందరూ శృతులు తగ్గించేసుకుంటున్నారు. ఏం మీ ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఏంటంటే మిమ్మల్ని చూస్తుంటే ఒక మాట చెప్పాలనిపిస్తుంది. బ్యూటీ విత్ బ్రెయిన్స్ డేంజరస్, బ్యూటీ విత్ బ్రెయిన్స్ ప్లస్ వాయిస్ మోస్ట్ డేంజరస్. ఇంకా ఎన్నాళ్ళకి బతుకే కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే. ప్రియతమా నీ వచట కుశలమా నే నిజట కుశలమే. మా వాళ్ళు తిట్టుకుంటారు, ఎన్ని సాంగ్స్ పాడిస్తావరా అమ్మాయి రా బాగుందిరా. మీరు ఆ రోజు పాడిన సాంగ్ అనేది దానివల్లే మీరు ఎలిమినేట్ అయిపోయారని అనుకోవచ్చా? ఇది అని చెప్పలేము. లాస్ట్ టైం కూడా ఎలిమినేట్ అయిపోయిన హరిప్రియ వాళ్ళందరినీ కూడా నేను ఇంటర్వ్యూ చేశాను అనమాట. ఎవరు అడిగినా కానీ ఏం చెప్తున్నారంటే షూట్ అప్పుడు కానీ తమన్ గారు అనేసే పంచులు, కార్తిక్ గారు తమన్ గారు ఇంటరాక్షన్, గీత అక్క ఒక మ్యూజిక్ ఫ్యామిలీ నుంచే మీరు వచ్చారు. సో వాళ్ళ ప్రభావం అనేది మీ మీద ఎంత ఉంది? 5 years ఏజ్ నుంచి అమ్మ నాకు నేర్పించడం స్టార్ట్ చేశారు. మనకేమో ఇండియన్ ఐడల్ దాంట్లో కార్తిక్ గారిని బాగా ఇమిటేట్ చేసేవాళ్ళండి. మళ్ళీ స్పాట్ లో పెడుతున్నారు. ఇప్పుడు మీకు వచ్చిన ద బెస్ట్ కాంప్లిమెంట్ ఇప్పటి వరకు? ఇండియన్ ఐడల్ లో తమన్ గారు, కార్తిక్ గారు, గీత అక్క ఇచ్చిన. కానీ ఇండియన్ ఐడల్ తరపున మెట్రో స్టేషన్స్ లో అలా వెళ్ళి మీరు పర్ఫార్మ్ చేసినది, లైవ్ మనకి ఎంజాయ్ చేస్తూ పాడడం లాగే ఒక నలుగురిని కూడా ఇట్ హ్యాస్ టు. ఇంకో విషయం తెలుసా, నేను అక్కడ ప్రేక్షకుల్లో ఉన్నా, మీరున్నారు ఆ రోజు. ఇప్పుడు జరుగుతున్న ఇండియన్ ఐడల్లో హూ విల్ బి ద విన్నర్ మీ గెస్సింగ్? బట్ నాకు అనిపించేదైతే హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. రీసెంట్గా తన పాటలతో కూడా మరి ఇండియన్ ఐడల్ సీజన్ 3లో మనల్ని ఎంతగానో మెస్మరైజ్ చేసింది. కాకపోతే వన్ బ్యాడ్ డే ఎవరినైనా కానీ బయటికి రప్పించేస్తుంది అన్నట్టు. తను రీసెంట్గా ఎలిమినేట్ అయిపోయింది. తను ఎవరో కాదు, పూర్ణిమ. మన అయితే రజనీశ్రీ పూర్ణిమ అనమాట. పూర్ణిమ అనే పేరు నాకు బాగా కనెక్టెడ్ కాబట్టి పూర్ణిమతో మొదలెట్టాను. హాయ్ రజనీశ్రీ పూర్ణిమ. నమస్కారం. నమస్కారం. యాక్చువల్గా మిమ్మల్ని పిలవడానికి పూర్ణిమ అని పిలవాలా, ఏంటంటే షార్ట్ నేమ్ అయితే పిలవడానికి బాగుంటది కదా, రజనీశ్రీ అని పిలవాలా? రజనీ అండి. రజనీయా? ఏంటంటే మిమ్మల్ని చూస్తుంటే ఒక మాట చెప్పాలనిపిస్తుంది. చెప్పండి. ఏంటంటే బ్యూటీ విత్ బ్రెయిన్స్ డేంజరస్, బ్యూటీ విత్ బ్రెయిన్స్ ప్లస్ వాయిస్ మోస్ట్ డేంజరస్. మీరు అలా ఉన్నారనమాట. మీ ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఒక జర్నీ అనేది ఎలా సాగింది? ఎండ్ అయిపోయింది అర్ధాంతరంగా. పాజ్ అయింది అని నాకు అనిపిస్తుందండి. మ్యూజికల్గా నాకు పాజ్ అయింది. ఓకే. ఒక జర్నీలో ఇండియన్ ఐడల్ హ్యాస్ బీన్ అ క్రిటికల్ ఇంపార్టెంట్ పార్ట్ నాకు. డెఫినెట్లీ జర్నీ హ్యాస్ బీన్ అమేజింగ్ అండి. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఈవెన్ నాకు ఎలిమినేషన్ అప్పుడు కూడా ఓకే, గెటింగ్ బ్యాక్ బయటికి వెళ్ళాక ఇప్పుడు నేను మ్యూజిక్లో ఎక్స్టెండ్ చేయాలి అన్న థాట్లో ఉన్నాను తప్ప ఏమైంది, ఎందుకు ఇలా అయింది అనేది టెక్నికల్గా. బట్ ఎమోషనల్గా అంతా లైక్ నో, ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ దెర్ ఇస్ గుడ్ థింగ్స్ కమింగ్ ఇన్ స్టోర్ అనిపించింది. కానీ ఎప్పుడైతే మిమ్మల్ని ధృతిని ఇద్దరిని పక్కన పెట్టి ఎలిమినేషన్ టైంలో శ్రీరామచంద్ర గారు అంత టెన్షన్ పెట్టిన తర్వాత ఎవరు నేను కూడా బాగా టెన్షన్ పడ్డాను. మీ నేమ్ వచ్చిన తర్వాత మీరు ప్రవర్తించిన ఆ తీరు కానీ దట్ వాస్ అమేజింగ్. అంటే మీరు ఆ ఫేషియల్లో కూడా ఎమోషనల్ అవ్వకుండా ఓకే నెక్స్ట్ ఉంది మనకు అన్నట్టు ఫేస్లో నీట్గా కనిపించింది అనమాట. యా. కాకపోతే మీరు ఆ రోజు పాడిన సాంగ్ అనేది దానివల్లే మీరు ఎలిమినేట్ అయిపోయారని అనుకోవచ్చా? ఇది అని చెప్పలేము. ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ అంటే పెర్ఫార్మెన్స్ మీద ఉంటుంది, ఓటింగ్స్ మీద కూడా ఉంటుంది, మా స్కోరింగ్ అండ్ ఓటింగ్స్ మీద ఉంటుంది. ఎలాగా అనేది నాకు తెలియదు.
బట్ ఖచ్చితంగా నేను ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి అయితే ఉండింది పాటలో, అదే ఖచ్చితంగా ఉంది. అది కూడా ఆ సాంగ్ మీరు ఇది స్వింగ్ జరా ఆ సాంగ్ గీత గారే పాడారు. మరి ఆవిడ ముందే మీరు ఆ సాంగ్ పాడారు, అంతగా మెప్పించలేకపోయారని అనిపించిందా? నా నుంచి ఇంకా దట్స్ అంటే ప్రూవ్ చేసుకున్న పాయింట్ ఇంకా రాలేదు అని అయితే నాకు ఖచ్చితంగా అనిపించింది పాడిన ఎపిసోడ్స్. ఓకే, ఫర్దర్గా నెక్స్ట్ ఎపిసోడ్ కూడా నేను అనుకున్నా అంటే పియానోతో అదే కీబోర్డ్తో ఆర్ పియానోతో నేను వాయిస్తో పాడదాం ప్లాన్ ఉండింది. అండ్ ఐ థాట్ ఐ కమ్ అప్ విత్ మచ్ బెటర్ పర్ఫార్మెన్స్. బట్ యా, అండ్ లాస్ట్ టైం కూడా హెల్మెట్ అయిపోయిన హరిప్రియ వాళ్ళందరినీ కూడా నేను ఇంటర్వ్యూ చేశాను అనమాట. ఎవరు అడిగినా కానీ ఏం చెప్తున్నారంటే మా లైఫ్లో ఇండియన్ ఐడల్ అనేది దట్ వాస్ అన్ మెమరబుల్ జర్నీ. ఆ టీమ్ని మిస్ అవుతున్నాం, ఎన్విరాన్మెంట్ మిస్ అవుతున్నాం అనిపించింది. సో మీకు అలా అనిపించిందా? డెఫినెట్గా అండి. ఐ కీప్ ఇన్ టచ్ విత్ అంటే కంటెస్టెంట్స్కి ఎప్పుడు కుదిరినా నేను వాళ్ళకి మెసేజ్ చేస్తూ హే ఎలా ఉంది, ఆల్ గుడ్ కదా అని చెప్పి టచ్లో ఉంటాను. ఐ డూ మిస్ దెమ్ అలాట్. వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. మాకు షూట్ అప్పుడు కానీ తమన్ గారు అనేసే పంచులు, కార్తిక్ గారు తమన్ గారు ఇంటరాక్షన్, గీత అక్క కార్తిక్ గారికి తెలుగు నేర్పించినప్పుడు వాళ్ళ ఇంటరాక్షన్, తర్వాత శ్రీరామ్ గారితో మేము ఎంజాయ్ చేసేదంతా డెఫినెట్గా ఐఎమ్ మిస్సింగ్ దట్. అండ్ రిహార్సల్స్ కూడా. ఓకే. సో ఇప్పుడు ఆ జడ్జెస్లో సో ఎవరు మీకు బాగా ఇష్టం అంటే ఏం చెప్పారు? అందరూ ఇష్టం అండి, ఒకళ్ళని చెప్పలేం. మీకు 2 కంట్లో ఏ కన్నా ఇష్టం అంటే చెప్పలేరు. కాకపోతే అక్కడ ముగ్గురు ఉన్నారు కదా, స్టిల్ యూ కాంట్ చూస్ అంటున్నాను. యా, బట్ అందరూ దే బీన్ ఈక్వల్లీ సపోర్టివ్ అండ్ ఎంకరేజింగ్ అండి. అండ్ మీరు ఏంటంటే పర్సనల్ లైఫ్ దాని గురించి వెళ్ళే ముందు సో మా ప్రేక్షకులకు ఏదైనా ఒక మంచి సాంగ్ తో, తప్పకుండా అంటే ఒక ఆర్మం లా కూడా అనుకోవచ్చు కదా. షూర్ అండి, ఐ ట్రై మై బెస్ట్ హియర్. మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపు నా పేదలా, నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదలా, గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగడం, కన్నుల్లోని రూపమే గుండెల్లోని ధ్యానమే, నాశని స్నేహమే నా శ్వాసని కోసమే. వాహ్, థ్యాంక్ యూ. మొత్తానికైతే ఒక్కసారిగా ఆ మూడ్ లోకి పిలుచుకొని పోయి తీసుకొని వచ్చేసారు. థ్యాంక్ యూ అండి. అంటే ఓన్లీ మెలోడీసేనా లేకపోతే ట్రై ద ఆల్ అదర్ సెక్టర్ కూడా? జానరస్. సో ఎక్కువ మెలడీ ఇంకా క్లాసికల్ నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నాకు ఎక్కువ అంటే క్లాసికల్ తర్వాత మెలడీ. బట్ ఇప్పుడు వేరే జానర్స్ కూడా ఇండియన్ ఐడల్ ద్వారా కూడా ఐఎమ్ ఏబుల్ టు లెర్న్ అండ్ పుష్ మై సెల్ఫ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్. ఓకే, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారు. యా, డెఫినెట్లీ వర్సటైల్ గా ఉండాలండి మ్యూజిషియన్, సింగర్ అన్నాక. సో దట్స్ వాట్ ఐఎమ్ స్ట్రైవింగ్ ఫర్. అండ్ కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, సో ఒక మ్యూజిక్ ఫ్యామిలీ నుంచే మీరు వచ్చారు. యా. సో వాళ్ళ ప్రభావం అనేది మీ మీద ఎంత ఉంది? చెప్పాలంటే అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి ఉంది. అమ్మ పాడుతూ ఉండేదని చెప్తుంది. అండ్ నేను పుట్టిన తర్వాత ఐ థింక్ నేను 5 years ఏజ్ నుంచి అమ్మ నాకు నేర్పించడం స్టార్ట్ చేశారు. మనకేమో అంటే పిల్లలం ఆడుకోవాలి, అల్లరి చేయాలి అనేది ఇంట్లో ఉంటా. అమ్మ స్ట్రిక్ట్గా కూర్చోబెట్టి చెప్పేది. అలా కొంతకాలం నేను నేర్చుకున్నాను అమ్మ దగ్గర. తర్వాత ఇంకా అమ్మ మాట వినట్లేదు, అల్లరి చాలా ఎక్కువ అయిపోయింది అని చెప్పి నన్ను బయట ఎస్ఎస్ మ్యూజిక్ అకాడమీలో నన్ను జాయిన్ చేశారు. జీవి ప్రభాకర్ గారి దగ్గర సింగింగ్, జీపీ లలిత గారి దగ్గర కీబోర్డ్ స్టార్ట్ చేశారు అక్కడ. నేను మా అన్నయ్య కలిసి వెళ్ళేవాళ్ళము. అంటే అన్నయ్య 1 monthకి వచ్చాడు కీబోర్డ్కి, నేను సింగింగ్కి వెళ్ళేదాన్ని. ఆ 1 month అయ్యాక అన్నయ్య మానేసాక నేను కీబోర్డ్ కూడా దెబ్బలాట నేర్చుకున్నాను. ఆఫ్టర్ దట్ ఇప్పుడు కరెంట్లీ 2009 నుంచి ఫణినారాయణ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. వడలి ఫణినారాయణ గారు, ఆయన వీణ విద్వాంసులు. బట్ నేను ఆయన దగ్గర వోకల్స్ నేర్చుకుంటున్నాను. అండ్ మా అమ్మమ్మలు, పెద్దమ్మలు, తర్వాత వాళ్ళ కజిన్స్ మొత్తం అందరూ పాడేవాళ్ళు, బాగా సంగీతం వినేవాళ్ళు. సో అది నాకు ప్లస్ అయిందని చెప్పారు. బాగా ప్లస్ అయిపోయింది చిన్నప్పటి నుంచే ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా ఉండడంతో. బాగా అండి. కానీ ఒకటి అడగనా, ఏంటంటే చిన్నప్పుడు అల్లరి అంటే మనం ఆడుకోవాలని చెప్పేసి అట్లా అన్నప్పుడు మీకు కూడా ఏంటిదమ్మా అని చెప్పేసి అనిపించిన సందర్భాలు?
చాలా సార్లు. కానీ బలవంతంగా పెట్టారు అనిపించింది కదా. డెఫినెట్ గా ఆ ఏజ్ కి ఎలా ఉంటుందండి, తెలియదు కదా. బట్ అలా అని నాకు థర్డ్ క్లాస్ లో కూడా అనిపించేది, నేను ఏదో ఎక్కువ ఆడేస్తూ ఉంటే మ్యూజిక్ అంటే అమ్మ మాట వినకుండా పాడకపోతే ఏదో తేడాగా ఉంది అనిపించేది. తేడా ఉంది. అంటే మ్యూజిక్ మిస్ అవుతుంది ఓకే. ఆ ఏజ్ లో, తెలియదు కదా ఇదే అని. డెఫినెట్లీ మ్యూజిక్ హ్యాస్ బీన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ త్రూ అవుట్ మై లైఫ్ పుట్టినప్పటి నుంచి. సో కానీ మరి సీరియస్గా ఒక మ్యూజిక్ గురించి మీకు ఎప్పుడంటే సో దిస్ ఈస్ సీరియస్ థింగ్ ఐ హ్యావ్ టు నేను కాన్సన్ట్రేట్ చేయాలని ఎప్పటి నుంచి అనిపించింది మీకు? ఇయర్ అని చెప్పలేనండి, బికాస్ ఐ హాడ్ ఫేజెస్. ఐ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్ట్ చాలా ఉండింది అంత పాటు ఆట అని. బట్ ఐ థింక్ అమ్మ నాతో, సో మా అమ్మ కూడా సంగీతం నేర్చుకున్నారు, డిప్లొమా చేశారు. అండ్ తను ఇప్పుడు షీఈ్ ఇంటూ మ్యూజిక్ డైరెక్షన్. తన డివోషనల్ ఆల్బమ్స్, తన మ్యూజిక్ చేస్తారు అమ్మ. సో నన్ను ఒక ఆల్బమ్లో పాడించారు. అక్కడి నుంచి నాకు బాగా అమ్మో ఇప్పుడు నేను సరిగ్గా పాడకపోతే నాకు పడేలా ఉన్నాయని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత బెత్తం అంతే అది. అండ్ మా సార్ దగ్గర, నేను ఫణినారాయణ గారి దగ్గర నేర్చుకున్నప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ తో పాటు అమ్మ సీరియస్ గా నేర్చుకోవాలి. బట్ యా ఆ సపోర్ట్ ఎప్పుడూ ఉంది ఇప్పటికీ. సో మ్యూజిక్ లో అయితే మీరు ఎంత ముందుకెళ్తున్నారో అర్థమవుతుంది. మరి అకాడమిక్స్ లో ఎలా ఉంది? అది యావరేజా, బిలోనా, హయ్యా? అకాడమిక్స్ కూడా నేను దానికంటే మ్యూజిక్ ఎక్కువ నాకు దగ్గరగా ఉండేదండి చెప్పాలంటే. సో మ్యూజికే నాకు ప్రయారిటీ ఉండింది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే యూజువల్లీ ఎవరైనా కానీ సంగీతం ఫ్యామిలీ నుంచి వచ్చిన పేరెంట్స్ అంటే వాళ్ళ పిల్లల్ని ఒక సింగింగ్ లేకపోతే మ్యూజిషియన్ చేయాలనుకుంటారు. కాకపోతే ఈ రెండు కలగలిపి మీకు ఎలా వచ్చాయి? దట్ వాస్ వండర్ తెలుసా, చాలా తక్కువ మందికి మాత్రమే వస్తుంది ఇలా. అది ఇంట్లో ఉన్న సపోర్ట్ అండి. ఎందుకంటే మా నాన్నకేమో బీటెక్ చేయాలని, మా అమ్మకి నేను సంగీతం అని. సో బీటెక్ చేసేంత వరకు నాకు నాన్న ఇట్స్ ఓకే యూ కెన్ డూ ఇట్ అని పుష్ ఉండింది. అయ్యాక హీఈస్ ఆల్సో కంప్లీట్లీ సపోర్టివ్ ఉంటే మ్యూజిక్. దానివల్ల నేను ఎక్కువ ఎప్పుడు మ్యూజిక్లోనే ఉండేదాన్ని, చదువు కంటే మ్యూజిక్ ఎక్కువ ఉండేది నాకు. సో మీరైతే బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారా? బీటెక్ బ్యాక్గ్రౌండ్. మరి అయితే ఇంజనీరింగ్ కాలేజ్ మీరు ఉన్నప్పుడు ఫెస్టివల్లో కానీ మొత్తం ఫుల్ ఫ్రెండ్స్ తో, అదే ఫ్రెండ్స్ తోనే ఎంజాయ్ చేసేవాళ్ళం బాగా. ఎప్పుడు క్లాస్ లో బయట వేరే క్లాస్ అబ్బాయిలు కూడా వచ్చి సో ఎప్పుడు పూర్ణిమ పడుతుంది, ఎప్పుడు రజనీ పడుతుంది వినడానికి రెడీగా ఉన్నారా అట్లా ఫ్యాన్స్? అందరం లేదండి, అందరం కలిసి కూర్చొని పాడుకునేవాళ్ళం. అంటే టీచర్స్ దగ్గర సపోర్ట్ కొంచెం తక్కువ ఉండేది. అకాడమిక్స్ లో డౌన్ అవుతారని చెప్పేసి వాళ్ళంతా ఇవ్వరు. సో అందరం కలిసి మేము జామ్ చేసేవాళ్ళం. అంటే మాకు బ్యాండ్ ఉండేది. ఓకే. ఇది ఇంజనీరింగ్ నుంచి. ఓకే. అక్కడ నాకు ఫస్ట్ సీనియర్స్ తో నాకు మంచి ఇంటరాక్షన్ ఉండేది, మా సీనియర్స్ తో ప్యాషనేట్ ఉండేవాళ్ళు అందరూ. బట్ దే నాట్ ఇంటూ కంప్లీట్లీ ఇంటూ మ్యూజిక్ నౌ, బట్ వెరీ ప్యాషనేట్ పీపుల్. నాకు ఆ బ్యాండ్ నుంచి నాకు అక్కడ కాలేజ్ లో స్టార్ట్ అయింది. వాళ్ళతో మీరు బాగా పాడిన సాంగ్ ఏదైనా ఉందా? యా ప్లీజ్. ఆ సాంగ్ ఏంటంటే మళ్ళీ మీ ఫ్రెండ్స్ అందరూ ఆ బ్యాండ్ వాళ్ళందరూ కూడా వావ్ రజనీ పాడింది మన కోసం అన్నట్టు ఉండాలి. మొన్నటి వరకు కూడా వాళ్ళని కలిసినప్పుడు ఇదే పాట అండి. ఆఫ్టర్ 6-7 years ఆల్సో సేమ్ సాంగ్. వాళ్ళు అదే బ్యాండ్ కి మాత్రం పక్కా ఒక సాంగ్ ఉంటుందండి, అందరిది ఒక పాట ఉంటుంది. గుంజుకున్న పాట ఉంది, అది పాడుతూ ఉండేదాన్ని మీ అందరి కోసం. గుంజుకున్నా ఎదలోకే ఇంకా ఎన్నాళ్ళకి బతుకే తేనె చూపే చల్లో నాపై చిందేలా తాళనంటోంది మనసే నీరు పడ్డ అద్దంలా. కొత్త మణిహారం కొడిసెది గడియారం కొత్త పెద్ద పులినైనా ఆడిచే అధికారం. వెళ్ళినాక నీ నీడే పోనందే గుండె కింద నీడొచ్చి కూర్చుందే. ఇక అది మొదలు నా మనసి తల ఉంచే ఎరగదుగా కొడుగంచై నీడు మది నిప్పుతోందిగా. గుంజుకున్నా నిన్ను ఎదలోకే ఇంకా ఎన్నాళ్ళకే ఈడేరు బతుకే. వాహ్,
థ్యాంక్ యూ. ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే సారీ. ఇట్స్ ఓకే. ఏంటంటే రికార్డింగ్ అంటే అది ఏమన్నా అనుకోవచ్చు, కానీ ఇక్కడ స్పాంటేనిటీగా రావాలంటే దట్ వాస్ నైస్. కానీ సూపర్ గా పాడారు. అండ్ నాకు దీనికంటే మీ వాయిస్ అలా తీసుకెళ్ళిపోయింది అనమాట. నేను ఏదో చెప్తాను అనుకోండి, నిజంగా బాగుంది. అయ్యో డెఫినెట్లీ అండి. మీ ఎంకరేజ్మెంట్, మీ సపోర్ట్ ఉంది కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు ట్రావెల్ అని ఐ బిలీవ్. మన ఇండియన్ ఐడల్ దాంట్లో కార్తిక్ గారిని బాగా ఇమిటేట్ చేసేవాళ్ళంట. ఏంటది సంగతి ఏంటి? ఫన్నీ మూమెంట్స్ అది కూడా ఉందండి. మళ్ళీ స్పాట్ లో పెడుతున్నారు ఇప్పుడు. లేదు, ఇట్ వాస్ గుడ్ థింగ్ కదా. కరెక్ట్. వాళ్ళు స్పోర్టివ్ గా తీసుకుని వాళ్ళు కూడా దే హ్యాడ్ ఫన్. బట్ మీరందరూ ఎపిసోడ్ లో చూసినట్టే కీర్తన అంటే ఇది మా ఫేవరెట్ మూమెంట్ అనమాట. మాకు అక్కడ చాలా ఎంజాయ్ చేసిన మూమెంట్ ఇది. కీర్తన తర్వాత వల్లభ పాడబోతున్నాడు. ఆయన సడన్ గా కీర్తనకి కామెంట్స్ చెప్పేసి అంతా అయిపోయాక, బట్ కామెంట్స్ చెప్పక ముందు ఫస్ట్ 2 things అండి. సో చిన్ని చిన్ని ఆశ పాడింది. దాంట్లో జాబిలిని తాకి ముద్దులిడా అనే గమకం పాడింది, ఇంప్రొవైజ్ చేసింది. కార్తిక్ గారు తన పర్ఫార్మెన్స్ అయిపోయాక శ్రీరామ్ గారు కార్తిక్ గారు అనగానే ఆయన బాగా పాడు, కామెంట్స్ ఏది కాకుండా సడన్ గా ఆ గమకంగా ఆయన చాలా నచ్చింది ఆయనకి. నచ్చి హీ వాస్ ట్రైయింగ్ అనమాట. సో ముద్దులిడా కదా అని 3-4 సార్లు లేచి ఇంక చప్పట్లు కొట్టడం ఆయన మేనరిజమ్స్ అన్నమాట. సో వల్లభ అన్నారు కీర్తన అని, ఒక్కటే నవ్వడం అందరం. ఒక్కటే అసలు నెక్స్ట్ పాడబోయే అదే ఐఎమ్ విషింగ్ వల్లభ ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పి కవరింగ్ ఇచ్చారు. సో అది మాకు మోస్ట్ ఫన్నీ మూమెంట్ అనమాట. అది ఇమిటేట్ చేసిన తర్వాత ఆయన కామెంట్స్ చెప్పాల్సిన టైంలో మా వైపు తిరిగి అలా చూసారు. సార్ సార్ సారీ సార్ అంటుంటే ఐల్ చేంజ్ ద వే ఐ స్పీక్ నౌ అని చెప్పి చాలా బాగా పాడావు అని చాలా నార్మల్గా లైక్ బ్లాండ్ గా చెప్పారు అనిపించింది, కావాలని మమ్మల్ని ఏడ్పించడానికి ఇమిటేట్ చేస్తున్నారు ఏంటని. సో యా దట్ వాస్ వండర్ఫుల్ మూమెంట్ అండి. కానీ అట్లా గొప్ప గొప్ప సింగర్స్ కానీ అట్లా కూల్ గా ఉంటూ మనల్ని కూడా అలా సరదాగా చేశారంటే దట్ వాస్ నైస్. దట్స్ వెరీ ట్రూ అండి. బికాజ్ ఆయన లెర్నింగ్ కూడా అందరూ అందరి నుంచి నేర్చుకోవాలి అనేది ఓపెన్ గా అన్నారు. యు ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ బికాస్ దట్ ఈస్ వాట్ ఈచ్ ఆఫ్ us need, a part of our growth. అది. అండ్ మీకు వచ్చిన ద బెస్ట్ కాంప్లిమెంట్ ఇప్పటి వరకు లైఫ్ లో దట్ వాస్ మెమరబుల్ అని ఉంటుంది కదా, ఏదైనా సింగర్ కానీ ఏదైనా సమ్వన్? ఇండియన్ ఐడల్లో తమన్ గారు కార్తిక్ గారు గీత అక్క ఇచ్చిన ఒక కాంప్లిమెంట్ ఏంటి అంటే ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ వాయిస్ టెక్స్చర్ అని చెప్పారు. లైక్ యూనిక్ వాయిస్ టెక్స్చర్ అన్నారు. సో అండ్ యా దట్ వాజ్ ద మోస్ట్ మెమరబుల్ వన్. అండ్ అది కాకుండా తమన్ గారు హీ ఆల్సో సెడ్ ఎలిమినేట్ అయ్యే టైంలో, ఎలిమినేట్ అయ్యాక హీ టోల్డ్ మీ దట్ నీ వాయిస్కి నీ టెక్స్చర్కి కరెక్ట్గా ఉన్న సాంగ్ నేను కంపోజ్ చేసినప్పుడు ఐల్ గివ్ యూ అ కాల్ అన్నారు. వావ్. సో యా దట్ వాజ్ అ హ్యూజ్ బ్లెస్సింగ్ అండి. కానీ చాలా మంది ఒకసారి అనిపిస్తుంటాను అనమాట, ఏంటంటే చాలా మంది మ్యూజిషియన్స్ కానీ కొత్తగా ఎవరైనా కానీ ఆ స్టేజ్ మీదకి వచ్చారంటే అవకాశం ఇవ్వడానికి తమన్ గారు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు కదా. వెరీ సపోర్టివ్. రీసెంట్ టైమ్స్ లో కూడా మేము ఒకటి చూసాము, ఏంటంటే తెలంగాణ జానపదాలు దానికి సంబంధించి పాడుతూ ఉన్నప్పుడు కూడా ఐమ్ గివింగ్ ఏ ఛాన్స్ అని చెప్పేసి ఓజీలో ఇస్తాను. నిజంగా హీఈస్ వెరీ ఎంకరేజింగ్ అండి, వెరీ సపోర్టివ్, అన్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్ అండి. చాలా మంచివారు. వెరీ పాజిటివ్, పాజిటివిటీ ఎక్కువ ఉంది. అండ్ మీ లైఫ్లో ఒక సాంగ్కి అంటే ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది. ఇట్స్ ఓల్డ్ ఆర్ న్యూ ఎనీథింగ్, బట్ అట్లా మీకు ఏదైనా సాంగ్స్ అనేటప్పుడు ఆ సాంగే గుర్తొచ్చేసాం. ఏ సాంగ్ అది? అంటే గోల్డెన్ సాంగ్స్ తిరుగుతున్నాయా? అలా ఒక లిస్ట్, అలా కోడింగ్ చేసినప్పుడు జిప్ 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 అని వస్తుంది కదా, అలా ఒక లిస్ట్ మొత్తం జిప్ అని వస్తుంది. కానీ ఏ పాట ఎంచుకోవాలనేది హృదయం తెరిచా మనసే గెలిచా ఒకటై నిలిచా శుభమే తలచా బ్రతకనేలేనిలా పరాయిలా వినవా అడిగా
అందాల చిన్ని చినుకులనే పీడుగే రానుంది అని తెలియకనే పిలిచా ఏడేడు రంగు తళుకులనే నలుపే చేరింది విధిలా ఏమైనా ఏమైనా తప్పంతా నాదేలే చూపించగలలే నీకిచ్చదిగోలే మనసా మన్నించమంటూ అడగనులే తెలిసే ఇంకొక్కసారి జరగదులే కనులే కన్నీరు ఇంకి నిలిచేనులే తెలుపే దిద్దేటి సమ్మతే. వా, ప్రత్యేకంగా ఈ సాంగ్ కి నాకు ఒక అనుబంధం ఉంది. ఓకే, అదేంటో చెప్పనా? చెప్పండి. ఏం లేదు, అంటే just చెప్తుంటారు కదా అలాగా. ఓ ఒక్కసారి ఆ బిల్డప్ బాగుందండి, బాగా ఇచ్చారు. ఉండాలి కదండి, ఆ మాత్రం బిల్డప్ ఇవ్వాలి. సాంగ్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది. ఆ సాంగ్ వింటూ వింటూ మనము ఏదైనా టెన్షన్స్ లో ఉన్నా గానీ ఆగిపోయి అలా వినొచ్చు అన్నమాట. ఆ మ్యూజిక్ లో ఉన్న పవర్ అలాంటిది. డెఫినెట్లీ అండి, మాకు కూడా యాజ్ మ్యూజిషియన్స్ దట్స్ వెరీ ట్రూ. అండ్ ఇంకొకటి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తో వచ్చి మీరు పర్ఫామ్ చేశారు కదా అది ఇండియన్ ఐడల్లో. సో ఆ మూమెంట్ కానీ హౌ ఇస్ ఇట్ పాసిబుల్, ఎలా స్టార్ట్ అయింది అది? నాకు ఫైనల్ ఆడిషన్ జరిగేటప్పుడు అమ్మ పెద్దమ్మలు రావడం జరిగింది. వాళ్ళకి ఏంటి అంటే జడ్జెస్ని కలవాలి, కార్తిక్ గారితో ఒక్క పాట పాడాలి అని వాళ్ళు దేవర్ వెయిటింగ్ అనమాట. ఓకే, సో ఆ రోజు జరిగింది సీన్ అదనమాట. నాకంటే ముందు వాళ్ళు వచ్చి పాడేస్తున్నారు, వాళ్ళ ఎక్సైట్మెంట్ అలా ఉంది. మీరు మొన్నొచ్చారండి, కానీ వాళ్ళు ఎప్పటి నుంచి పాడుతున్నారు? అది కరెక్ట్ కదా, అది నిజమే కదా. అంటే మళ్ళీ నర్వస్ అయిపోయారు, అంటే ఆ ఎక్సైట్మెంట్ పాడేటప్పుడు. దట్స్ వెరీ ట్రూ అండి, వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్ కి అమ్మో మేమేమని చెప్పి పోటీగా వచ్చేసారు. అండ్ నేను ఆడిషన్ ఇచ్చేటప్పుడు కూడా నాకు ఐ ఫెల్ట్ గుడ్, వాళ్ళు ఉన్నారు నాతో స్టేజ్ మీద అని. ఎందుకంటే దే బీ మై స్ట్రెంగ్త్ అండి త్రూ అవుట్ మై జర్నీ, మ్యూజికల్ జర్నీలో కూడా. ఏదైనా ఫ్యామిలీ అంత సపోర్ట్ ఇచ్చింది కాబట్టి మీరు సక్సెస్ఫుల్ గా ఇలా ముందుకు వెళ్తూ ఉన్నారు, పాజిటివ్ వేలో తీసుకుంటూ. అవునండి, మరి ఇండియన్ ఐడల్ అయిపోయింది, సో వాట్స్ నెక్స్ట్? ప్లాన్స్ ఉన్నాయి, తెలుస్తుంది త్వరలో. తొందరలో అప్డేట్స్ అయితే ఇప్పుడు లీక్ చేయడానికి మాత్రం లేదా? యాక్చువల్లీ ఒక హ్యూజ్ అప్డేట్ ఉంది, అంటే రీసెంట్లీ స్టార్టెడ్ వర్కింగ్ విత్ హిమ్ అన్నమాట. వర్కింగ్ ఫర్ హిమ్. సార్ నన్ను ఈ వీక్ వచ్చింది 2 రికార్డింగ్స్ అయ్యాయి సో ఫార్, అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ ఎవరీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారితో పాటు. అవునా? అదే ఏ మూవీకో చెప్తే వాళ్ళు కూడా వస్తా హ్యాపీ ఫీల్ అవుతారు. మాకు కూడా తెలియదండి. తెలీదా? తెలీదు. ఓకే, బయటికి వచ్చే వరకు ఏ మూవీ అనేది మాకు అట్లీస్ట్ నేను వెళ్ళిన రికార్డింగ్ సెషన్కి అయితే నాది ఇదే అని తెలియదు. అండ్ ఏంటంటే యూజువల్లీ ఇండియన్ ఐడల్ దాంట్లో పాల్గొనడం ఓకే, కానీ ఇండియన్ ఐడల్ తరపున మెట్రో స్టేషన్స్లో అలా వెళ్ళి మీరు పర్ఫామ్ చేసినది, సో ఆ లైవ్ అంటే లైవ్గా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసిన మూమెంట్ కానీ అది కూడా బాగా హ్యాపీగా ఉంటుంది కదా. సో అది ఎలా ఎంజాయ్ చేశారు? మ్యూజిక్ ఇప్పుడు మనం పాడడం ఒకటే కాదు కదా, ఐ బిలీవ్ దట్ మనకి ఎంజాయ్ చేస్తూ పాడడం లాగే ఒక నలుగురిని కూడా ఇట్ హ్యాస్ టు ఎంటర్టైన్మెంట్, కనెక్షన్, మెనీ లైక్ దేర్ ఆర్ మెనీ ఎమోషన్స్, ఎనర్జీస్ ఎక్స్చేంజింగ్ అనిపిస్తుంది నాకు. అంటే ఎంజాయ్ చేస్తున్నారు, కనెక్ట్ అవుతున్నారు మ్యూజిక్తో అందరం. సో ఇట్స్ యూనివర్సల్ లాంగ్వేజ్ ఫర్ ఆల్ ఆఫ్ us అంటారు కదా. అలా ఆ రోజు మాకు మెట్రో స్టేషన్లో జరిగిన మినీ కాన్సర్ట్లో ఆడియన్స్ వర్ అమేజింగ్ అండి, రెస్పాన్స్ వాజ్ అమేజింగ్. మాతో పాటు చాలా చక్కగా ఎంగేజ్ అవుతున్నారు. ఇంకో విషయం తెలుసా, నేను అక్కడ ప్రేక్షకుల్లో ఉన్నా. మీరున్నారు ఆ రోజు. హౌ డిడ్ యు లైక్ ఇట్? మీరే చెప్పారు. మరి ఫెంటాస్టిక్. నేను అంటే ఎవరా ఏంటా అని తెలీదు, ఇంటర్వ్యూ మీరు వస్తున్నారనేటప్పటికి ఓకే నాకు అక్కడ ఫ్లాష్ అయింది అనమాట. దట్ వాజ్ నిజంగా సూపర్ అనిపించింది. అండ్ రాజమౌళి గారితో వర్క్ చేయడం అనేది మీకు ఎలా అనిపించింది? టెన్షన్ ఉండిందండి, ఎందుకంటే వాళ్ళకి దే హ్యావ్ విజన్, లైక్ ఇలా చేయాలి, వాళ్ళకు ఆ ఐడియాలో ఉంటారు కదా. వీ హ్యావ్ టు మేక్ షూర్ కరెక్ట్గా చేస్తున్నావా లేదా. బట్ ఇట్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఆపర్చునిటీ ఎలా వచ్చింది? సో RRRది ఒక రికార్డింగ్ సెషన్కి కీరవాణి గారు పిలిచారు. శ్రీ సౌమ్య వారణాసి యొక్క కాల్ చేసి
రికార్డింగ్ ఉంది ఇలా వస్తావా అంటే అక్క ఎస్ ఆఫ్ కోర్స్ మహాప్రసాదం. మరి సో అదే ఎక్సైట్మెంట్తో వెళ్ళి ఆ రోజు రికార్డింగ్ అవుతూ ఉంటే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. అడిగారు ఇలా కీబోర్డ్ ఇలా రజనీ వాయిస్తుంది కీబోర్డ్ అని అంటే అక్క సార్తో కిరణి గారితో ఇది అవునా పిలువ అన్నారు. ఆయన కూడా స్టూడియోకి వచ్చారు. అండ్ దెన్ హీ వాంటెడ్ టు సీ నేను హౌ డు ఐ పర్ఫార్మ్ అన్నట్టు, అంటే కీబోర్డ్తో ఏంటి హౌ ఐ ఎంగేజింగ్ అని చూసాక ఓకే ఇంకో ఇద్దరిని కూడా ఒకసారి చూసారు, ఇద్దరు కీబోర్డ్ ప్లేయర్స్ కూడా, ఇద్దరు ముగ్గురు చూసాక నన్ను కీబోర్డ్ అనుకున్నారు ఫస్ట్. బట్ మెల్లగా రాజమౌళి గారు కీరవాణి గారు దే సా మీ లైక్ వైబ్ విత్ ద కీబోర్డ్. అంటే నేను నిజంగా జెన్యున్గా ఆ పాటని ఎంజాయ్ చేస్తూ రిహార్సల్స్లో కూడా చేస్తున్నప్పుడు రాజమౌళి గారు అన్నారంట, సార్ అన్నారు రాజమౌళి గారు అన్నారు తినని కీబోర్డ్ కంటే కీటార్కి పెడదామని. ఆ ఆపర్చునిటీ వచ్చిందండి. బాంబే ప్రీ రిలీజ్ ఈవెంట్, తర్వాత బెంగళూరులో ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ రామం రాఘవం మ్యూజిక్ వీడియోలో. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు కీరవాణి గారు అండ్ రాజమౌళి గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. యూజువల్ గా ఒక క్వశ్చన్ ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా కానీ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎక్కువగా జెంట్సే ఉంటున్నారు, కానీ ఉమెన్ మ్యూజిక్ డైరెక్టర్స్ అనేది చాలా తక్కువ మంది ఉన్నారు. మనము అంటే మన తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే ఎంఎం శ్రీలేఖ గారి తర్వాత ఇంకా అంతగా రాణించిన వాళ్ళు కానీ సక్సెస్ అయిన వాళ్ళు కానీ ఎవ్వరు లేరు. సో వాట్స్ ద రీజన్, ఎందుకు అలాగా? ఉన్నారండి, ఇప్పుడు వస్తున్నారు. యాక్చువల్లీ కరెంట్ సింగర్స్ కూడా మేల్ ఫీమేల్ అనే భేదం లేకుండా అందరూ దే ఆర్ కమింగ్ అప్ విత్ దేర్ ఓన్ మ్యూజిక్. ఐ థింక్ దట్స్ అ గుడ్ థింగ్, దట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఇండీ మ్యూజిక్ కూడా ఇప్పుడు మెల్లగా గ్రో అవుతుంది. ఇప్పుడు మూవీస్ వరకే కాకుండా ఓకే ఎవ్రీ వన్ ఇస్ ఎలా అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడం, కీబోర్డ్ అయినా అది. ఎందుకు అంటే ఐ థింక్ పీపుల్ ఆర్ స్టిల్ ఫిగరింగ్ అవుట్ ఇస్ వాట్ ఐ థింక్. వాళ్ళ జానర్ ఏంటి, లేకపోతే వాళ్ళ ఐడియా ఏంటి, హౌ డు దే వాంట్ టు అప్లై. బికాస్ నాకు తెలిసి నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఆల్రెడీ వాళ్ళు కంపోజ్ చేసి ఉంచుకున్నారు, రిలీజ్ అవ్వాలి. సో ఉంది, ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓకే ఇలా చేయాలి అని ఒక ప్లాన్ ఉంది. ఎట్టు మీ అందరికి ఒక సర్ప్రైజ్ లాగా వెయిటింగ్ ఫర్ దట్. అమ్మాయిల్లో కూడా ఈవెన్ మై సెల్ఫ్ యాజ్ సింగర్ అండ్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ ఐ వాంట్ టు ఒక ప్రోగ్రామర్గా మ్యూజిక్ ప్రోగ్రామర్గా తర్వాత మెల్లగా కంపోజింగ్ డైరెక్షన్ డెఫినెట్లీ ఆ గోల్ ఉంది. ఆ గోల్ అయితే ఉంది, తప్పకుండా డెఫినెట్ గా ఉంది. సో మరైతే నేను ఒకటి అడుగుతాను, ఏంటంటే సింగర్ గా మనం రజనీశ్రీ పూర్ణిమని చూడాలనుకుంటామా, ఒక మ్యూజిషియన్ గా చూడాలనుకుంటామా? విచ్ వన్ యు విల్ చూస్? ఒక ఆర్టిస్ట్ గా అండి. ఒకటి అని చెప్పలేను. ఐ వాంట్ టు ఎవ్రీథింగ్ ఇన్ మ్యూజిక్ దట్ ఐ క్యాన్. సో మొత్తం మీద అయితే ఒక సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ యాక్టింగ్ లో కూడా వచ్చేయడానికి రెడీగా ఉన్నారు. యాక్టింగ్ గురించి నాకు తెలియదండి. ఆర్టిస్ట్ ఉన్నారు కదా, ఆర్టిస్ట్ అన్నాను అన్ని, అంటే మ్యూజికల్ గా అన్ని అన్నాను. బట్ డబ్బింగ్ లో ఐ డూ హ్యావ్ ఇంట్రెస్ట్, ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ యా మొత్తానికైతే మీలో ఉన్న అన్ని చెప్పేస్తున్నారు. ఇట్ వాస్ నైస్ థింగ్. అండ్ మనం బిఫోర్ క్లోజింగ్ ద అవర్ ఇంటర్వ్యూ, సో ఒక్కసారి సాంగ్ ఏదైనా మీతో పాటు నేను కూడా గొంతు అంటే కలిపేటట్టు ఉంది, ఇందాక ఆ సాంగ్ లో కూడా కలిపేసా. అయితే ఈసారి మీరు చెప్పండి పాట పాడతారు, నేను మీతో కూడా పాడతాను. అమ్మో నేను పాడితే ఇంకేం లేదు, ప్రేక్షకులు వద్దంటారు. లేదండి, ఇది కమ్మని ప్రేమ లేఖనే పాడతారా? ఓకే కూల్. నాకైతే లిరిక్ కావాలి, మీకు పాట వచ్చు అనుకుంటా. అమ్మో నాకు రాదండి. సరే అయితే పల్లవి పాడదాం. ఓకే. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని నీ ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నిచట కుశలమే. నేను యాంకర్ నండి, నన్ను కూడా ఈ సాంగ్ లో ఇన్వాల్వ్ చేసి సింగర్ చేశారు. మీరు కూడా మీరు సింగర్ కూడా ఇప్పుడు తెలుస్తాను మాకు. అంత లేదండి, ఐఎమ్ వెరీ బ్యాడ్ సింగర్ అన్నమాట. చాలా బాగా పాడారు. ఓ థ్యాంక్ యూ. సింగర్ దగ్గర నుంచి ఇలాంటి అప్రిషియేషన్ వస్తే కొత్త టాలెంట్ బయటకు వస్తుంది. ఇంకా అయ్యో మీరు యాంకర్ సింగర్ అని ఇప్పుడు మా అందరికి తెలుసు కాబట్టి మీకు సింగింగ్ ఛాన్సెస్ కూడా
అయితే నెక్స్ట్ ఇండియన్ ఐడల్లో రాబోతున్నాడు ఈ చాణక్య. అమ్మో. ముందు ఇందాకే లాస్ట్ సాంగ్ అన్నా కదా, నా మాటను మార్చుకుంటున్నాను, ఇంకొక సాంగ్ తో ఓకే క్లోజ్ చేసేద్దాం. తప్పకుండా. సో మా వాళ్ళు తిట్టుకుంటారు, ఎన్ని సాంగ్స్ పాడిస్తావరా, అమ్మాయి రా బాగుందిరా అని చెప్పేసి అనుకుంటుంటారు. కానీ వాయిస్ కూడా అదిరిపోయింది కదా, అందుకే ఇంకో సాంగ్ తో ఎండ్ చేసేద్దాం. యమునా తీరం సంధ్యారాగం నిజమైన ఈ కలలో నీలారెం